నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర యువతకు అవకాశాల రన్వేగా మారుతుందని అన్నారు. కోస్టల్ ఎకనామిక్ కారిడార్, పోర్టులు, రైల్వే, రహదారుల అభివృద్ధితో ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. भविष्य की सोच रखने वाला प्रदेश रहा है. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ కానీ, ఐటీ కానీ, టెక్ రంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. हमारे टैलेंटेड युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये बहुत आवश्यक है. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसी फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है. विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है. మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఇది కీలకమని చెప్పారు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2,703 ఎకరాలు, 5,641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దిశ మారుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారమని, ప్రపంచం దృష్టిని ఈ ప్రాంతంపైకి తీసుకువస్తుందని అన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం
ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తాడేల శ్రీకాంత్ అధ్యక్షతన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామ్దాస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక 7 రోడ్ల కూడల వరకు సాగిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్దాస్ మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిడ్డ జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శివరంజని, డాక్టర్ సుజాత, ప్రదీప్, మొక్కలింగం, పి మోహిని, రత్నకుమారి, వెంకట్రావు, శ్రీనివాసరావు, స్వరూప్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పట్టణంలోని సీపనాయుడుపేటలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఆధారంగా పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సీపాన మల్లేశ్వరరావు, సీపాన రమేష్, బొట్నూరు తులసిరాం, పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, సీపనాయుడుపేట వాసులు పాల్గొన్నారు. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారంను పురస్కరించుకుని వేకోజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తుల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రతి నెలలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటన అభివృద్ధిని దారి మళ్లించే ప్రయత్నమేనని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి, కురుపం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మాదార్పు వెంకటేష్ ఆరోపించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడం పట్ల తమకు అభ్యంతరం లేదని, అయితే ఆ పర్యటనను రాజకీయ ప్రచారంగా మార్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు. మహిళా ఎస్ఐ ప్రవల్లిక పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పరిశ్రమలు కొనసాగుతాయని, వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరని వెంకటేష్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం ప్రపంచ శాంతి ప్రజా శ్రేయస్సు కోసం విశేష అర్చన అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులు అఖండ జ్యోతిని ప్రజ్వలింపజేసి జ్వాలా తోరణం మహా పచ్చ కర్పూర హారతి తీర్థ ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, హరే రామ హరే కృష్ణ భక్తులు, భవాదీవం స్వచ్ఛంద సేవా భక్తులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రధాన అర్చకులు, ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధయ్య స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం భక్తులు జై వీర బ్రహ్మేంద్ర, జై గోవిందమాత అంటూ స్వామివారిని ప్రార్థించారు. అదేవిధంగా 6, 7వ తరగతి విద్యార్థులకు టెక్కలికి చెందిన యోగా చంద్రశేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు యోగా ఆసనాలపై శిక్షణ అందించారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం బీమా సంస్థలు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలకు బీమా ఆర్థిక రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. రుణగ్రహీత, రుణేతర రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని బ్యాంకులు, సిఎస్సి కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఎన్సిఐపి మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిందన్కర్ పుణ్కర్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 17,24,896 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 8,54,771 మంది, మహిళలు 8,70,051 మంది, తృతీయ లింగ ఓటర్లు 74 మంది ఉన్నారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 2,51,218 మంది, ఆమదాల వలసలో అత్యల్పంగా 1,77,870 మంది ఓటర్లు నమోదయ్యారు. అలాగే జిల్లాలో 15,983 మంది సర్వీస్ ఓటర్లు, 59 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, పేరు నమోదు, తొలగింపు, సవరణ లేదా చిరునామా మార్పులకు ఆగస్టు 30 వరకు ఫామ్ 678 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఆమదాల వలస పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి 80 కోట్లతో పురుషోత్తపురం పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సమగ్ర తాగునీటి ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ పరిశీలించారు. వంశధార పరివాహక ప్రాంతాలలో నిర్మిస్తున్న భారీ వాటర్ ట్యాంక్, నీటి సరఫరా వ్యవస్థ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు. ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ఆమదాల వలస పట్టణంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో శనివారం లోక కళ్యాణం, ప్రజాశ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటల సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ మహాగణపతి పూజ, మహాసంకల్పం, వరుణ దేవత జపం, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భూమాత సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, సమస్త ప్రజలకు శాంతి, సుభిక్షం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని శ్రీ సంతోషి మాత అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రార్థించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ లోక సమస్త సుఖనో భవంతు అంటూ లోకక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజా వైద్యుడిగా సేవలందించి కొత్తూరు ప్రజల మన్ననలు పొందిన కీర్తిశేషులు డాక్టర్ పాలవలస శశిభూషణరావు మృతి పట్ల డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, మాజీ ఎంపీపీ బొడ్డేపల్లి గోవింద్ గోపాల్ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం కొత్తూరులోని వారి నివాసానికి వెళ్లి డాక్టర్ శశిభూషణరావు కుమారుడు పాలవలస కరుణాకర్, అల్లుడు శ్రీరామ్ సత్యనారాయణను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రజలు ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తులు అరుదుగా ఉంటారని, ప్రజాసేవకు అంకితమైన డాక్టర్ శశిభూషణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక 31వ డివిజన్, 30 డివిజన్లకు చెందిన స్థానికులు ఉదయం 8 గంటలకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు.
ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు ఆర్టీసీ బస్సును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధాని సీఎం చేతుల మీదుగా ఈరోజు లాంఛనంగా జరుగుతుందని, ఈ 3 జిల్లాల అభివృద్ధికి శ్రీకారం అని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమంను మరవద్దని, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వెల్ఫేర్ సెక్రటరీ రామారావు, స్థానిక నాయకులు సుభాష్, సతీష్ బాబా, సాగర్, జయలక్ష్మి, సుజాత, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి ప్రారంభమైన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహని రథయాత్రకు శ్రీకాకుళం జిల్లా సరిహద్దు పైడి భీమవరం రణస్థం వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతిటి ఈశ్వరరావు, రథయాత్ర రాష్ట్ర ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని ప్రశాంతి జెండా ఊపి హారతులిచ్చి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలను వారు అభినందించారు. జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు సూచనల మేరకు నిర్వహిస్తున్న ఈ రథయాత్ర ఈ నెల 19వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తుందని తెలిపారు. విశ్వశాంతి, లోక కళ్యాణం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడం, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే బాబా సందేశాన్ని ప్రజల్లో విస్తరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు, కన్వీనర్లు, సేవాదళ సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం బలరామపురం గ్రామంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, హరిప్రసాద్ కిడ్నీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్ ప్రభు నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలతో పాటు మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. ఆగస్టు నెలంతా వివిధ గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ ఎన్ ప్రభు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, సరోజిని, ప్రమీల, పృథ్వీతో పాటు బలరామపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పీఆర్సీ కమిషన్ను నియమించకుండా తాత్సారం చేస్తోందని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు విమర్శించారు. శనివారం జీసిగడం మండలంలోని ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్సీ సిబ్బంది సిఆర్ఎంసీలకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని పాఠశాలలకు ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తిగా అందలేదని వాటిని తక్షణమే సరఫరా చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జి సిగడాం, జిల్లా పరిషత్ పాఠశాల దేవరవలస, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డి బొండపల్లి, మోడల్ స్కూల్ జి సిగడాం తదితర పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను తెలుసుకున్నారు. ఏపీటీఎఫ్ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. పని భారాన్ని పెంచుతూ బోధనకు దూరం చేసే యాప్లను రద్దు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమైక్య ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు, పూర్వ జిల్లా కార్యదర్శి డి వీరయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ వై ఆదినారాయణ, జి సిగడాం మండల శాఖ అధ్యక్షులు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందతో ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటుగా చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థ శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలను, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తుంది. జిమ్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలామందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలామందికి వివిధ
కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచే రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇలా రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.